హాయ్ హలో వెల్కమ్ టు E6 టీవీ. భీమ్గల్ అభివృద్ధి పనులపై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై 70 నుండి 75% పూర్తయిన బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారని ఆరోపించారు. భీమ్గల్ పట్టణంలో 35 కోట్ల రూపాయలతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి, 3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పీసీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 3 నెలల్లో 5 కోట్ల రూపాయలు విడుదల చేసి భీమ్గల్ అభివృద్ధి పనులు పూర్తి చేశామని హామీ ఇచ్చారని, కానీ 6 నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రశ్నించిన, మంత్రులను కలిసిన, నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఇతర కార్యక్రమాలకు 100 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం భీమ్గల్ అభివృద్ధికి అవసరమైన 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నన్ను నేను కష్టపెట్టుకున్నా, ఎందుకు గుర్తు చేద్దామని. అయ్యా నువ్వు 3 నెలల్లో చేస్తాను, కానీ 5 నెలలు అయిపోయింది ఈ రోజుకి. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళకు ఆంతలేదు. సరే దీక్ష చేసి నన్ను నేను కష్టపెట్టుకొని అప్పుడన్నగా నాకు కనికరం పుడుతుందేమో, ఒక జాలి పుడుతుందేమో. అయ్యో పాపం ప్రశాంత్ రెడ్డి అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా. మేమున్నప్పుడు 75% పూర్తయినటువంటి పనులని నత్తనడకన కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా ఇంకా పనులు పూర్తి చేయట్లేదు. దాని మీద, ఈ ప్రభుత్వం మీద, ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటానికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనందరికి తెలుసు, గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి భీమ్గల్ని కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో దీన్ని భీమ్గల్ మున్సిపాలిటీగా మార్చి దాదాపు 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి భీమ్గల్ రూపురేఖల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మార్చిన సంగతి అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న నిజాలు. అయితే మా బడ్జెట్లో డబ్బులు పెట్టి మంజూరు చేసి పనులు మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన అటువంటి దశలో ఉన్న సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చి దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేమున్నప్పుడు మూతబడ్డటువంటి, అంటే మాకంటే మొదలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమ్గల్ బస్ డిపోని మూసివేయడం జరిగింది. తర్వాత మేము వచ్చిన తర్వాత అవకాశం కోసం ఎదురు చూసి రాష్ట్రంలో మూతబడ్డ బస్ డిపోలు ఎక్కడ కూడా తెరవలే. కొత్తగా బస్ డిపోలు కూడా శాంక్షన్ తక్కువ జరిగినాయి. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్ కావడం వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని మూతబడ్డటువంటి బస్ డిపోకు దాదాపు 2,25,00,000 రూపాయలు మంజూరు చేయించి, రిపేర్లు చేయించి, మొత్తం బస్ డిపోని మంచిగా చేసి అక్కడ ఒక డిపో మేనేజర్ని బట్టి ఆ బస్ డిపోని ప్రారంభం చేసినాం, నడిపించినాం. మేము పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆ బస్ డిపోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసింది. ఇప్పుడు అక్కడ ఒక్క చౌకీదార్ మాత్రమే ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు గడ్డి పెరిగింది. మొన్న సంవత్సరం క్రితం వర్షాలప్పుడు కొద్దిగా గోడ కూలిపోతే ఆ 5-6 లక్షలు అవుతుంది మా గోడకి. ఆ గోడను కూడా కట్టే దిక్కు లేదు. ఆ బస్ డిపోను తెరిపియాలని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. గత 3-4 నెలలుగా అనేక రూపాల్లో పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా సరే ఇంకా ఆ బస్ డిపో తెరవట్లేదు. అట్లనే
మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు గల్లీల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు చేసినాం. ఇంకా కొన్ని మిగిలిపోయినాయని మా వాళ్ళు చెప్తే ఎక్కడెక్కడ మిగిలిపోయిన లెక్కలు వేయించి ఇంకో 10 కోట్ల రూపాయలు అయితే మొత్తం అయిపోతాయని చెప్తే ఎలక్షన్ల కంటే ఒక 4-5 నెలల మొదలు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం కేటీఆర్ గారితో. టెండర్లకు పోయినాం, ఎస్టిమేట్లు చేయించినాము, టెండర్లకు పోయినాము. టెండర్లు పోయినాక దశలో ఎలక్షన్లు వచ్చినాయి. ఇక 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మొన్న మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని హడావుడిగా 2.5 సంవత్సరాల తర్వాత ఆల్రెడీ మేము మంజూరు చేసినాం. బడ్జెట్ ఉన్నది 10 కోట్ల రూపాయలు. అట్లనే 1.5 కోటి ఫంక్షన్ హాల్ బాపతి ఉండే, ఇంకొక 1.5 కోటి, ఇంకొక 50 లక్షలు, 12 కోట్ల రూపాయలు మొత్తం. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని సీతక్క గారితో పిలిపించి కొబ్బరికాయలు కొట్టిపించి కంకర పోసారు. ఇగో ఇప్పటికి 7 నెలలు, 6 నెలలు, 7 నెలలు అయిపోయాయి. కంకర పోసినట్టే ఉన్నాయి గల్లీలలో. ఈ విషయం కూడా నేను 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తూనే ఉన్నా. అయినా సరే ఆ కాంట్రాక్టర్లకు 1 రూపాయి ఇయ్యరు. ఆ కంకర పోసిన దాని మీద డాంబర్ రోడ్ పడది, కంకర పోసిన దాని మీద సీసీ రోడ్ పడది. అది అట్లనే ఉంది. అట్లనే భీమ్గల్లో మార్కెట్ లేదు, రోడ్డు మీద పెట్టి భీమ్గల్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి అసంపూర్తి పనులను పూర్తి చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భీమ్గల్ అభివృద్ధి సాధించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చూశారుగా, ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ E6 TV.